Namaste. Dear friends, in our present episode, we are dealing with present continuous verb words that are Setrardhaka Vakyamalu. As we have taken this word from Sanskrit language, this indicates about the verbs which are still in action. In this type of sentences, only second person or third person will be there as subject. That is, Parasmay Padamu, words related to others, not to us, will be as subject. And there will be multiple incomplete words, means that subject is capable of efficient of doing multiple actions at a time and only one completed action as the last word of the sentence. And in these sentences, we'll understand Setrardhaka Pratyayamu is taken from Sanskrit as a respect to that language, and At will come in Sanskrit and Dhatu Has will become Hasat. And according to their language system, there will be three different ways of Pullinga, Strilinga and Napunsakalinga. But in our language, we are taking only Pullingamu and Strilingamu. And that Prachayamu, At Prachayamu, we are not taking it as it is because it will not be apt for us. We are taking tu, u, to, like that. For our verb words, at the last it will merge with oo ane achu. And చూస్తూ తింటూ వింటూ ఈ విధంగా we will get oo at the end of that verb word. So please join with us and bless me. నమస్తే. ఈనాటి మన తెలుగు వాక్యం విభాగంలో మనము శత్రర్థక వాక్యములను గురించి పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి శత్రర్థక వాక్యము అనంగానే మనము తెలుగులో వర్తమాన కాలము అని అన్వయించుకోవాలి. శత్రు అనే తెలుగు పదాన్ని మనం తీసుకుని విరోధి అనే అర్థాన్ని మాత్రం మనము స్వీకరించకూడదు. శత్రర్థకము అంటే వర్తమాన కాలములో ఇంకనూ జరుగుచున్న క్రియాపదము, అది పూర్తి కాని క్రియాపదము. విల్ కాల్ ఇట్ as ప్రెజెంట్ కంటిన్యూస్. ఈ పదములు ఏ విధంగా ఉంటాయి? ఈ శత్రర్థక వాక్యాలకు ఏ ఏ నియమాలు ఉన్నాయి? ఆ నియమాల ప్రకారం వాక్యాల నిర్మాణం అయితే మనము ఏ విధంగా వాటిని గ్రహించాలి? చాలా పరీక్షా పత్రాలలో మనం గమనిస్తూ ఉంటాము. కొన్ని వాక్యాలను ఇచ్చి ఆ వాక్యాలలో ఉన్న క్రియాపదములు ఇటువంటివి సమాపకమా అసమాపకమా, ఎన్ని అసమాపక క్రియాపదాలు ఉన్నాయి, ఎన్ని సమాపక క్రియాపదాలు ఉన్నాయి, వాటిల్లో ఆ చివర అసమాపక క్రియకు చివర ఏ ప్రత్యయం వచ్చి చేరుతోంది, అసలు అదంతా కాదు, ఏ విధంగా ఒక సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతోంది, దానికి గల కారణము ఏమిటి అని మనలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అసలు ఒక సమాపక క్రియ అసమాపక క్రియగా మారాలి, దాని తరువాత కామా విరామ చిహ్నంగా రావాలి అంటే దాని తరువాత కూడా కర్త ఇంకొక పనిని చేస్తున్నాడు. అంతటితో కర్త తన పనిని పూర్తి చేయలేదు, ఇంకా చాలా పనులని చేసే ఆ విధానంలో ఒక్క పనిని మాత్రమే పూర్తి చేశాడు కనుక ఆ పదము సమాపకమే అయినప్పటికీ కూడా అసమాపకంగా మారి తరువాత వచ్చే పదాలకి తాను అవకాశం ఇస్తూ ఉంటుంది. అసలు ఆ వాక్యాలు ఏమిటి? ఆ శత్రర్థకము అనే ఈ వాక్యములో సంస్కృత భాష ఏ విధంగా ప్రత్యయాలని తీసుకుంటుంది, తెలుగు భాష ఏ విధంగా తనతో కొన్ని పదములను కొన్ని లేదా అక్షరములను ధాతువు చివర మూల పదము చివర కలుపుకుంటుంది అనే విషయాలని మనము ముచ్చటించుకుందాము. రండి, ఇంకెందుకు ఆలస్యము. ఇక్కడ వర్తమాన అసమాపక క్రియలు ఉన్న వాక్యములను శత్రర్థక వాక్యములు అంటారు.
ఇంకా జరుగుతున్నాయి. ఒకటి కాదు, క్రియలు అని బహువచనాన్ని వాడారు. ఆ క్రియలు అసమాపకంగా ఉన్నాయి. అది కూడా కాకుండా వర్తమాన కాలంలో జరుగుతున్నాయి. అంటే మనకి 3 లక్షణాలను చెబుతున్నారు. మొట్టమొదటిది క్రియాపదము కాకుండా, ఒకే ఒక క్రియాపదము కాకుండా క్రియలు ఉన్నాయి. అంటే కనీసం 2 అన్నా కూడా ఆ వాక్యంలో ఉంటాయి. శత్రర్థక వాక్యము అంటే తప్పనిసరిగా ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉంటాయి. అదే కాకుండా ఆ క్రియలు వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నాయి. భూతకాలంలో జరిగినవి కాదు, భవిష్యత్ కాలంలో జరగబోతున్నవి కూడా కాదు, ఇప్పుడే జరుగుతూ. ఆ ఊ అనే స్వరము ఇంకా జరుగుతుంది సుమా అని చెప్పటానికి ధాతువు చివర వచ్చి చేరుతూ ఉంటుంది. అదే కాకుండా ఒక పదమే ఉండాలి అని నియమం లేదు. సమాపక క్రియ మాత్రము ఒక్కటే ఉండాలి. అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు. వాటికి నియమము లేదు. 2, 3, 4 ఇలా ఏ విధంగా కూడా ఉండొచ్చు. అంతేకాకుండా శత్రర్థక వాక్యములలోని కర్త పరస్మై పదంగా ఉండాలి. పరస్మై పదము అంటే నేను, మేము, మాది, నాది, మనము అనేవి కాకుండా నువ్వు, మీరు, వాడు, వారు ఆ విధంగా వారిని సంబోధించేది. మనకి సంబంధించినవి ఆత్మ అనే పదాలు, ఇతరులకు సంబంధించినవి పరస్మై పదాలు. కర్త పరస్మై పదంగా ఉండాలి. కర్త ఒక్కళ్ళే ఉండాలి. సమాపక క్రియాపదము కూడా ఒక్కటే ఉండాలి. ఆ సమాపక క్రియాపదము వాక్యము చివర వచ్చి ఉండాలి. మధ్యలో ఉండే అసమాపక క్రియాపదములు కామాలతో ఉండి ఆ వాక్యమునకు మరింత స్పష్టతని మనకి అందజేస్తూ ఉంటుంది. సరే రండి చూద్దాం ఏమిటి ఆ శత్రర్థక పదము. సంస్కృతంలో ఏ ప్రత్యయాలు చేరుతున్నాయి? సంస్కృత భాషా విధానాన్ని బట్టి స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం అని 3 ఉన్నాయి కాబట్టి వాటికి 3 విధాలుగా ఉండొచ్చు, ఉన్నాయి కూడా. కానీ మన తెలుగు భాషా సాంప్రదాయంలో స్త్రీలింగము, పుల్లింగము అని మనం 2 తీసుకుంటున్నాం కాబట్టి 2 ఉండి ఉండొచ్చు, ఉన్నాయి కూడా. అవి ఏంటో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఇక్కడ వర్తమాన అసమాపక క్రియలున్న వాక్యములను శత్రర్థక వాక్యములు అంటారు. శత్రర్థకము అంటే కనుక మనము గుర్తుంచుకోవలసినది వర్తమాన కాలము. వర్తమాన కాలము. ఈ శత్రర్థకము అనే పదము కృత్ప్రత్యయ విభాగము నుంచే స్వీకరించబడ్డది. ఏ విధంగా భూతకాలిక అసమాపక క్రియని కిత్వార్థకము అని మనం ముందు ముచ్చరించుకున్నాము, అదేవిధంగా కృత్ప్రత్యయ విభాగంలో నుంచే వర్తమానంలో జరుగుతున్న క్రియలు అసమాపకమే. వీటిని శత్రర్థక క్రియాపదములు అని ఆలంకారికులు చెప్పారు. అంటే మనము ఈ పదాన్ని సంస్కృత భాష నుంచి గౌరవంగా స్వీకరించి మనము వాడుకుంటున్నాము. ఈ పదము తెలుగులో అసమాపక క్రియాపదముగా ఉండి దానితో తూ, చూ, స్తూ ఈ విధంగా ఊ అనే ప్రత్యయాన్ని కలుపుకుని ఉంటుంది. ఈ పదము ఊతో కలిసి ఉంటుంది. సంస్కృతంలో అత్తు ప్రత్యయంతో ఉంటే మన తెలుగులో ఊ అనే ప్రత్యయాన్ని కలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా
మన బాల వ్యాకరణంలో చెప్పినట్టు రుగాగమ టుగాగమ ఆ సందులన్నీ కూడా ఆగమ సందుల విధానాన్ని కూడా తాను ఆచరిస్తూ వింటూ కంటూ తింటూ ఈ విధంగా టుగాగమ సంధి కూడా రావచ్చు. అదే కాకుండా వ్యవహారికాన్ని తీసుకుంటే చూచు అనే ఒక పదాన్ని తీసుకుని ధాతువుని చూచుతూ అని ఉందనుకోండి, దాన్ని మనము చూస్తూగా కూడా మార్చే అవకాశం మనకి ఉంది. ఇప్పుడు మనము ఏ విధంగా తెలుగులో అసమాపక క్రియాపదము తూ చూ స్తూ అంటూ ఊని దానిలో దాచుకుని ముగుస్తుందో గమనిద్దాము. అంతేకాకుండా సాధారణంగా పరస్మై పదము కర్తగా ఉంటుంది. ఉన్నప్పుడు ధాతువు అనేది క్రియాపదములోని మూలం. మూల పదముని ధాతువు అని మనము అంటాము. ఆ మూల పదము ఇక్కడ చూసుకుంటే ఆడు, వాడు, చూచు, తిను, విను, ఈ విధంగా ఇవి ధాతువులు. ప్రాతిపదిక అని మనము అంటున్నాము. ఈ ధాతువుల్లో ఆడు అనే ధాతువుకి తూ అనే ప్రత్యయము వస్తుంది. పాడు అనే ధాతువుకి తూ రావచ్చు, చూ కూడా రావచ్చు. చూ అనే ప్రత్యయమైనా వస్తుంది. అప్పుడు తూ వచ్చినప్పుడు ఆడుతూ పాడుతూ అంటాము. చూ వచ్చినప్పుడు ఆడుచూ పాడుచూ అంటాము. అదేవిధంగా క్రియాపదమైన తిను, విను అలాంటివి ఉన్నప్పుడు అను అని నూతో ముగిసే పదాలు ఉన్నప్పుడు మనకి టుగాగమ సంధి వస్తుంది. టుగాగమ సంధిలో ఉట్టు అనేది వచ్చేసి తింటూ, ఉంటూ, వింటూ, అంటూ ఈ విధంగా వస్తుంది. ఇక వ్యావహారికాన్ని తీసుకున్నామనుకోండి, చూచు అనేది ధాతువు అయినప్పుడు చూచుతూ అని రావాలి. కానీ మనం వ్యవహారంలో మాట్లాడేటప్పుడు ఆ చూచుతూ అనేది చూస్తూగా మారిపోతుంది ప్రత్యయం చేరిన తర్వాత. ఈ విధంగా మనకి టూ రావచ్చు, చూ రావచ్చు, తూ రావచ్చు, చూస్తూ అంటూ ద్విత్వాక్షరం రావచ్చు, బెదిరిస్తూ అంటూ ద్విత్వాక్షరం రావచ్చు. ఏది వచ్చినా కూడా ఆ పదములో ఊ అనే అచ్చు తప్పనిసరిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పదమును విభజన చేసి చూస్తే ఈ వర్తమాన కాలిక అసమాపక క్రియ అయిన శత్రర్థక పదములో మనకు ఊ అనే అచ్చు క్రియలో చివర దాగి ఆ పదమును మరింత స్పష్టము చేస్తుంది. ఈ పదము ఎప్పుడో జరిగిన త్వార్థకము కాదు సుమా, ఎప్పుడో జరగబోతున్న చేదర్థకము కూడా కాదు సుమా, ఇప్పుడే జరుగుతున్న శత్రర్థక పదము అని మనకి తెలియచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ శత్రర్థక పదాల్లో కర్తగా పరస్మై పదము వస్తూ ఉంటుంది. అసలు ఒక సమాపక క్రియాపదము అసమాపక క్రియాపదముగా ఎందుకు మారుతోంది, ఎందుకు 1, 2, 3, 4 అంటూ అసమాపక క్రియలు ఆ వాక్యంలో మనకు కనిపిస్తున్నాయి అనే సందేహం మనకి రావచ్చు. ఎందుకు అంటే కర్త ఎంత సమర్థవంతమైన వాడో ఒకటే టైములో
బహుళార్థక పనులు, ఒక పని కాదు, బహుళార్థక ప్రాజెక్టులాగా ఒకే సమయంలో హీ కెన్ డూ మల్టిపుల్ టాస్కింగ్. Those multiple tasks, when one task follows the other, the first one will become incomplete. Even though it is completed before, it will become incomplete and change its form. And instead of full stop, we will get comma there. ఎప్పుడైతే కర్త యొక్క సమర్థత వలన ఒకే సమయములో అనేక పనులు చేయగలుగుతూ ఉన్నప్పుడు మొదటి పని అప్పటికి సమాపకమే అయినప్పటికీ తరువాత ఇంకొక పని చేస్తున్నాడు కాబట్టి ఆ వాక్య సాంప్రదాయంలో ఈ సమాపక క్రియ అసమాపక క్రియగా మారి వచ్చే క్రియాపదానికి స్థానాన్ని ఇస్తుంది. అంతకుముందు ఉన్న విరామ చిహ్నము పూర్ణ బిందువు తాను తొలగి కామాకు స్థానాన్ని ఇస్తుంది. ఈ శత్రర్థక పదాల్లో ఒక్క కర్త మాత్రమే ఉంటారు. సమాపక క్రియాపదము కూడా ఒకటే ఉంటుంది, వాటికి నియమం ఉంది, అంతకు దాటి ఉండవు. కానీ అసమాపక క్రియలకు మాత్రం నియమము లేదు. అదేంటో చూద్దాం రండి. ఇక్కడ మనము సాధారణంగా పరస్మయ పదము ఉంటుంది అనుకున్నాము. ధాతు క్రియాపదము ఇలా ప్రత్యయాలను చేర్చుకుని అసంపూర్తిని తెలియజేస్తూ వర్తమానాన్ని తెలియజేస్తూ స్పష్టతని అందిస్తూ ఉంటుంది అని కూడా తెలుసుకున్నాము. ఈ కర్త ఒక్కళ్ళే ఉంటారు, సమాపక క్రియాపదము కూడా ఒక్కటే ఉంటుంది, అది కూడా వాక్యము చివర మాత్రమే ఉంటుంది అని కూడా మనము గమనించాము. ఇప్పుడు ఈ అసమాపక క్రియాపదములకు పరిమితి లేదు అనేది కూడా తెలుసుకున్నాము. ఉదాహరణగా ఒక 4 వాక్యాలను మనము గమనిద్దాము. ఇక్కడ ఆమె క్రికెట్ చూస్తూ అన్నము తింటున్నది. ఆమె అనేది కర్త, కర్త ఒక్కతే ఉంది, ఆమె ఉంది. అన్నము తింటున్నది అనేది సమాపక క్రియాపదం, అది కూడా ఒక్కటే ఉన్నది. మధ్యలో క్రికెట్ చూస్తూ చూస్తూ అని వచ్చింది కాబట్టి ఇంకా జరుగుతోంది ఈ పని, అయిపోలేదు. చూడటం, తినటం కూడా అయిపోలేదు, తింటుంది ఇంకా. ఈ విధంగా తిన్నది అన్నామనుకోండి, తీసేసి దీన్ని రెండింటిని, ఆమె క్రికెట్ చూస్తూ అన్నము తిన్నది, ఇది సమాపక క్రియ అయిపోయింది. ఈ విధంగా ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ, ఒక కర్త ఈ వాక్యంలో ఉన్నాయి. ఇది శక్తార్థక వాక్యమే, కానీ ఇందులో ఉండే నిష్పత్తి 1 1 1, కర్త 1, అసమాపక క్రియాపదము 1, సమాపక క్రియాపదము కూడా 1. ఆ విధంగా కాకుండా మనం ఏమనుకుంటున్నాము, పైగా కర్త పరస్మయ పదం, ఆమె, నేను కాదు, మేము కాదు, మనము కాదు. ఇంకేమనుకున్నాం, అసమాపక క్రియాపదాలు చాలా ఉండొచ్చు, నియమం లేదు అనుకుంటున్నాం కదా. దానికి 2వ వాక్యాన్ని గమనిద్దాం. రాజు కర్త 1, ఆడుతూ. ఎప్పుడైతే మీకు కొమ్ము దీర్ఘం వచ్చిందో, కొమ్ము దీర్ఘము ఊ అనే అచ్చుకి సంకేతం. ఇక్కడ ఒక ఊ అనే ప్రత్యయం వచ్చి వర్తమాన కాలంలో ఇంకా జరుగుతున్న క్రియాపదము, ఇట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్ అని మనకి చెబుతుంది. అదేవిధంగా పాడుతూ అన్నప్పుడు కూడా ఈ తూ అనే కొమ్ము దీర్ఘం వచ్చి ఊ అనే అచ్చు ఈ చివర ఉంది సుమా అని మనకి చెబుతుంది. తోట పని చేస్తున్నాడు, దీన్ని చేశాడు అని మారిస్తే ఇది సమాపక క్రియగా అయిపోతుంది.
అప్పుడు రాజు కర్త ఒకటే ఉంది, అసమాపక క్రియలు రెండు ఉన్నాయి, సమాపక క్రియ ఒకటే ఉంది. అప్పుడు 1:2 కర్త, 2 అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ. ఈ విధంగా లత కర్త ఒకటి. ఇక్కడ కర్త ఇంకా 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 సమర్థవంతమైంది. ముందు మనం కర్త ఒక పని చేసింది చూసాము, ఒక పని అసంపూర్తిగా, ఒక పని అంటే 2 పనులు అందులో మనకు కనిపించాయి. ఒకటి సమాపక క్రియ, ఒకటి అసమాపక క్రియ. రెండవ వాక్యంలో 2 అసమాపక క్రియలు కనిపించాయి, ఒక సమాపక క్రియ కనిపించింది. ఆ పదంలో ఇంకొక పదం వచ్చి చేరాలంటే 3వ పదం కూడా ఉంది. అదేంటో మళ్ళీ ఇప్పుడు చూసుకుందాం. ఇందులో ఈవిడ ఇంకా 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 డైనమిక్, ఇంకా 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 ఎనర్జెటిక్, ఇంకా 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 ఏమిటిక్లో మనం చూద్దాము. ఆవిడ 3 అసమాపక క్రియలు చేస్తూ 4వ పనిలోకి వచ్చింది. అది ఏంటో గమనిద్దాము. ఇక్కడ లత తిడుతూ ఒకటి యాక్షన్, కామ, కొడుతూ 2వ యాక్షన్, కామ, బెదిరిస్తూ 3వ యాక్షన్, కామ. అంటే 1, 2, 3 అసమాపక క్రియలు ఉన్నాయి. ఈ 4వది ఎందుకు ఈవిడ అసమాపక క్రియ పెడుతుంది అని మీకు సందేహం రావచ్చు. అది కనుక సమాపక క్రియ అయిందనుకోండి, పోట్లాడింది అంటాం. లేదు ఇంకా దీన్ని ఇంకా 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 పెంచుకుంటూ వెళ్ళాము అన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ అసమాపక క్రియ కంటిన్యూ అవుతూ పోట్లాడుతూ కొద్దిసేపు పడుతుంది, లేకపోతే ఆవిడ జుట్టు పట్టుకుని ఊపుతోంది. ఇప్పుడు వీటిని ఎందుకు తింటున్నది అని అన్నాం కదా, ఇంకొక పదాన్ని చేర్చడానికి అనువుగా దీన్ని మార్చాలి అంటే కనుక, ఆమె క్రికెట్ చూస్తూ అన్నము తింటూ నవ్వుతోంది, నవ్వింది. ఇప్పుడు ఈ సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. ఎందుకంటే మనకి అసమాపక క్రియలకి నియమం, నిబంధన లేదు. 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి అని. కాబట్టి ఇంకొక పదాన్ని చేర్చుకోవాలి అంటే ఈ సమాపక క్రియ అసమాపకంగా మారిపోయి ఆ ఊ అనే దాన్ని తనలో కలుపుకుని కామాన్ని చేర్చుకుని తర్వాత పదానికి చోటుని ఇస్తుంది. అదేవిధంగా రాజు ఆడుతూ పాడుతూ తోట పని చేస్తూ కాఫీ తాగాడు. ఇది పూర్తయింది. అంటే మనం ఏం చేసాము, ఉన్న సమాపక క్రియని ఇంకో క్రియాపదం రావటానికి అసమాపకంగా మార్చేసాం. ఎందుకంటే సమాపక క్రియాపదం ఒకటే ఉండాలి, పదము చివర ఉండాలి అని నియమం ఉంది. అసమాపక క్రియల మధ్యలో ఎన్నైనా రావచ్చు. ఇంకా 3 ఆవిడ మహా అద్భుతం. ఆవిడ లత తిడుతూ కొడుతూ బెదిరిస్తూ పోట్లాడుతూ ఇంకో పని కూడా చేసింది. మొక్కు చేసింది, లేకపోతే ఏడ్చింది, లేకపోతే గంతులేసింది, లేకపోతే ఇంకా మీ పని చెప్తానని ఇంకా కోపాన్ని పెంచుకుంది. ఏదైనా ఇంకో క్రియాపదం కూడా వచ్చి చేరినప్పుడు ఈ పోట్లాడుతున్నది అనేది వర్తమానంగా ఉండి పోట్లాడుతూ
ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఒక సమాపక క్రియాపదం వచ్చి చేరి ఆ శత్రర్థక వాక్యాన్ని మారుస్తుంది. ఒక శత్రర్థక వాక్యాల్లో ఇంకొక అసమాపక క్రియాపదాన్ని మనం చేర్చాలి అనుకుంటే కనుక అప్పటికే ఉన్న సమాపక క్రియాపదాన్ని అసమాపకంగా మారుస్తున్నాము. అది శత్రర్థక వాక్య సాంప్రదాయము. అందులో ఉండే క్రియాపదముల యొక్క అదే వర్తమాన క్రియాపదముల యొక్క సాంప్రదాయము. ఆ వర్తమాన క్రియాపదాలు మనకి ఎన్నో విశేషాలని తెలియచేస్తున్నాయి. నేను ఇప్పటికీ సెలవు తీసుకుంటాను. వచ్చే విభాగంలో మనము ఛేదర్థక క్రియావాక్యాలు ఎలా ఉంటాయి, వీటికి వ్యతిరేక స్వార్థకం ఎలా ఉంటుంది, వ్యతిరేక శత్రర్థకం ఎలా ఉంటుంది, వ్యతిరేక ఛేదర్థకం ఎలా ఉంటుంది అనే విషయాలని పరిచయం చేసుకుందాము. నమస్తే. జై తెలుగు తల్లి.